మీలో ఎంతమంది దుబాయ్ ఒక కంట్రీ అనుకుంటున్నారు? అసలు దుబాయ్, యుఏఈ, అబుదాబి ఇవన్నీ డిఫరెంట్ కంట్రీసా లేదా ఒకే ప్లేస్ లో ఉన్నాయా? ఈ కన్ఫ్యూజన్ ని బ్రేక్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. జస్ట్ లైక్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ లాగా ఇది ఒక కంట్రీ. మ్యాప్ లో చూస్తే యుఏఈ టోటల్ ల్యాండ్ ఏరియా అరౌండ్ 83,600 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ పాపులేషన్ అప్రాక్స్ 11 to 12 మిలియన్ పీపుల్ ఉంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే యుఏఈలో ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ 90% ఫారినర్స్, ఓన్లీ 10% మాత్రమే యాక్చువల్ ఎమిరేటీ సిటిజన్స్ ఉంటారు. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్, యుఏఈలో టోటల్ 7 ఎమిరేట్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇవి యుఎస్ స్టేట్స్ లాగా. స్ట్రక్చర్ సిమిలరే కానీ గవర్నెన్స్ డిఫరెంట్. ఈ లిస్ట్ లో దుబాయ్ ఒక ఎమిరేట్ మాత్రమే అండ్ దుబాయ్ లోనే దుబాయ్ సిటీ ఉంది. వరల్డ్ మొత్తంలో ఫేమస్ అయిన ప్లేస్ ఇదే. దుబాయ్ సిటీలోనే అలోన్ 4 మిలియన్ పీపుల్ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ యుఏఈ టోటల్ పాపులేషన్ లో 1/3 ఒకే సిటీలో ఉంటున్నారు. ఇప్పుడు అబుదాబి గురించి మాట్లాడుకుంటే యుఏఈ టోటల్ ల్యాండ్ ఏరియాలో అరౌండ్ 87% కంట్రోల్ చేస్తుంది అండ్ దాని లోపలే అబుదాబి సిటీ ఉంది. చాలా మంది దుబాయ్ క్యాపిటల్ అని అనుకుంటారు, బట్ యుఏఈ యాక్చువల్ క్యాపిటల్ ఇస్ అబుదాబి సిటీ. సో సింపుల్ గా చెప్పాలంటే యుఏఈ ఇస్ అ కంట్రీ, అబుదాబి ఒక ఎమిరేట్ ప్లస్ క్యాపిటల్ సిటీ, దుబాయ్ ఒక ఎమిరేట్ అండ్ ఫేమస్లీ నోన్ సిటీ.